బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై నేతలకు సూచనలు చేయనున్నారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై నేతలకు సూచనలు చేయనున్నారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ జిల్లా నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్, ఏదైతే కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలలో అయితే ఈ రోజు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం అవుతుంది. అయితే ఇదే రోజున జరిగిన సమావేశాలకు సంబంధించి పూర్తిగా ఇంకా ఏమేమి ప్రకటనలు ఆయన చేయబోతున్నారు అనేది మీటింగ్ తదుపరి అయితే మనకు తెలిసే అంశం అయితే సంతరించుకుంది. ఇదే విధంగా సమావేశాల్లో ప్రధాన అంశాలు అయితే పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారనేది ఒక అంశం అవుతుంది. గ్రామ మండల స్థాయిలో పార్టీ కమిటీలను మరింత చురుగ్గా చేయడం, కార్యకర్తల ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించేలా కార్యాచరణ రూపొందించడం, రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడం, ఇటువంటి అంశాలు అయితే తీసుకొస్తారనైతే ఒకటి అవుతుంది. అదేవిధంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధమైన వ్యూహ రచనలు అమలు చేయాలనే దానిపై కూడా కార్యకర్తలతోని ఇటు రాష్ట్ర నాయకులతో డిస్కస్ చేసే అయితే పరిస్థితి ఉంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు విషయంలో రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే 6 గ్యారంటీల్లో భాగంగా తులం బంగారము ప్లస్ 1,50,000 రూపాయల ఏదైతే పెళ్లి చేసుకుంటే దానికి ఇవ్వడం, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ఈరోజు డిస్కస్ చేసే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా కార్యకర్తలను చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వర్ధన్నపేట, పరకాల రాజకీయ పరిస్థితుల మీద కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న వాళ్ళని కూడా అందరూ ఏకతాటిపై పనిచేసి పార్టీని బలోపేతం చేయాలనే అంశం మీద ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ తీవ్రంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పరకాల, వర్ధన్నపేట ప్రాంతాల్లో పార్టీ బలహీనతలను సమీక్షించే అవకాశం అయితే ఉంది. పార్టీకి దూరమైన నాయకులను, కార్యకర్తలను తిరిగి కలుపుకోవడం, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టడం, సభ్యత్వ నమోదు, యువతను పార్టీలో చేర్చుకోవడం వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం బీఆర్ఎస్ కు కీలకమైన ప్రాంతం కావడంతో కేటీఆర్ పర్యటన పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. స్థానిక పార్టీ శ్రేణులు ఉత్సాహం అయితే కేటీఆర్ రావడంతో ఆ స్థానిక ఏదైతే కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలకు మంచి ఉత్సాహం అందిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇటు ఆ 2 కాన్స్టిట్యూన్సీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోరుగడ్డ అంటే ఉద్యమ స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్ పార్టీ అయితే బలంగా గతంలో ఉండేది ఈ రోజు చెతికిలబడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా ములుగు తీసుకుంటే ఇలా ధనసరి సీతక్క అనసూర్య అటు ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం మంత్రికి కౌంటర్ ఇవ్వడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నారు. కనీసం ఆమెను ఎదుర్కొనే స్థితిలో లేని పరిస్థితి అలా ములుగు కాన్స్టిట్యున్సీ దీన పరిస్థితిలో ఉంది. అదే భూపాలపల్లి విషయానికి వస్తే కూడా అక్కడ గండ్ర సత్యనారాయణ అయితే చాలా వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మసూదనాచారి ఈసారి టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్పేసి కార్యకర్తల్లో ఆ నోట ఈ నోట పడి వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇటు వర్ధన్నపేటలో కూడా మాజీ పోలీస్ అధికారి ప్రజెంట్ ఎమ్మెల్యే మీద కూడా చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలో దీన్ని ఆసరగా చేసుకొని కేటీఆర్ అక్కడ సమావేశాలు నిర్వహించడంలో ఖచ్చితంగా ఈసారి అక్కడ గులాబీ జెండాను ఎగరవేయాలనే తాపత్రయంతో ఈ రోజు అక్కడ పర్యటించనుందని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.